మీరు ఎప్పుడైనా విమానంలో విందు భోజనం చేశారా? మన దగ్గర విమానం ఎక్కిన వారే తక్కువ, విందు భోజనం కూడానా అనిపిస్తోందా? జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని చాలా మందికి ఉంటుంది, కానీ అది సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారి కోసమే అచ్చం విమాన ప్రయాణ అనుభూతి తలపించేలా ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేసి అందులో భోజనాన్ని విక్రయిస్తున్నారు పశ్చిమ గోదావరికి చెందిన వెంకట్రెడ్డి. హైదరాబాద్లోని గండి మైసమ్మ వద్దకు వెళ్తే నిజమైన విమానంలో నిజంగానే విందు ఆరగించొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన వెంకట్రెడ్డి దుబాయ్లో వ్యాపారం చేసి తిరిగొచ్చి దాదాపు 50 లక్షలతో ఈ రెస్టారెంట్ ని ఏర్పాటు చేశారు. మలేషియాలో ఓ తుక్కు దుకాణం నుంచి 35 లక్షలకు ఈ విమానాన్ని కొనుగోలు చేసి దానిని కుత్బుల్లాపూర్లోని గండి మైసమ్మకు తెచ్చి ఇలా రెస్టారెంట్ గా మార్చారు. హైడ్రాలిక్ పరికరాల సహాయంతో కదులుతూ విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలిగించేలా ఈ రెస్టారెంట్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే వారికి ఎయిర్ హోస్టెస్ల తరహాలోనే స్వాగతం పలికి భోజనం వడ్డిస్తారు. వినియోగదారులకు స్టిమ్యులేషన్ తో ఎగిరే అనుభూతి కలిగిస్తున్నట్టు వెంకటరెడ్డి తెలిపారు. ఫ్లైట్ లో ఏ విధంగా అయితే మీకు మెనూ ఉంటుందో అదే మెనూ మేము ఇక్కడ కూడా చేసామండి. వెజ్ ఆర్ నాన్ వెజ్ లో 2 స్టార్టర్స్ ఉంటాయండి. అండ్ బిర్యానీ వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ ఉంటుంది, రైతా, గ్రేవీ, యాజ్ వెల్ యాజ్ ద వాటర్ బాటిల్స్ అండ్ ఒక స్వీట్ కూడా ఉంటుంది. అలాగే మొజ్జితో అని చెప్పేసి మీకు ఆ మొజ్జితో ఏంటంటే ఇట్స్ వెరీ స్పెషల్ మొజ్జితో మేమే తయారు చేసాం. అది మీకు ఎంట్రన్స్ అవగానే ఒక ఫ్లైట్లో ఏ జర్నీ అయితే ఉందో అదే జర్నీ. ఇంతకాలము ఎంతోమంది మేము ఫ్లైట్ ఎక్కగలము అనుకున్నటువంటి ఎక్కలేము అనుకున్నటువంటి దాని నుంచి నేను మీకు క్రియేట్ చేసి ఒరిజినల్గా మీరు అతి తక్కువ డబ్బులో గండి మైసమ్మలో మీకు నేను ఫ్లైట్ చూపించాను. మీరు వచ్చి ఆ అనుభూతి అనుభవిస్తారని చెప్పాను. ఎంతమంది అయితే ఇప్పటివరకు నాకు కస్టమర్స్ వచ్చారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రియల్గా వాళ్ళు ఒక మెస్మరైజే ఫీల్ అవుతున్నారు. అదే అనుభూతి మీ అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, మీరు, అమ్మ, నాన్న అందరినీ కూడా తీసుకురండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైతే చూసి ఉండకపోవచ్చు 70-80 ఇయర్స్ ఉన్న వాళ్ళని తప్పకుండా తీసుకురండి. వాళ్ళకి ఫ్లైట్ ఎలాగ ఉంటుందో అన్నటువంటిది మీరు నేల మీద పెట్టి మీకు ఫ్లైట్ ఎగురుతున్నట్టుగానే చూపించాము మేము. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఫ్లైట్ చూపించండి. సో ఈ ఛాన్స్ని మట్టికి మీరు వదలకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరు అది ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్లోని గండి మైసమ్మ వద్ద టెర్మినల్ 1 ఫ్లైట్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ కస్టమర్లకు అచ్చం విమాన ప్రయాణ అనుభూతిని అందిస్తోంది. ఈ రెస్టారెంట్ విమాన ప్రయాణ పద్ధతులను పాటిస్తూ అతిథులకు మంచి అనుభూతి ఇస్తోంది. ఈ విమానం ఎక్కే ముందు ఎయిర్ హోస్టెస్ స్వాగతం పలుకుతారు. లోపలికి వెళ్లగానే పాస్పోర్ట్, వీసా తనిఖీల చెక్ ఇన్ ప్రక్రియతో బోర్డింగ్ పాస్ అందించడమే కాకుండా గైడ్ కూడా చేస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. గాల్లో ఎగురుతున్నట్లుగా స్టిమ్యులేషన్ ఆన్ చేసి వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. తర్వాత ఆర్డర్ చేసిన భోజనాన్ని తీసుకొస్తారు. ఈ రెస్టారెంట్లో ధర కూడా తక్కువే. 599 రూపాయలతో ఈ వినూత్న భోజనం అనుభవం ఆహార ప్రియులను ఆకర్షిస్తోంది. రద్దీ సమయంలో వెయిటింగ్ లాంజ్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే తొలి విమాన రెస్టారెంట్గా ఇది అతిథులకు విమాన ప్రయాణ థ్రిల్ని అందిస్తూ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవాన్ని అందిస్తోంది. బోర్డింగ్ నుంచి ల్యాండింగ్ వరకు 45 నిమిషాల అనుభవంతో ల్యాండింగ్ అనౌన్స్మెంట్తో ప్రయాణం పూర్తవుతుంది. రెస్టారెంట్ విమానం ఎక్కిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ వస్తే చాలా సంతోషంగా ఉంది. నేను మా ఫ్యామిలీ కలిసి వచ్చాం. సో సేమ్ రియల్ ఎక్స్పీరియన్స్ లా ఉంది. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ రెస్టారెంట్లో. ఫుడ్ కూడా చాలా బాగుంది. కొత్త ఐడియా, చాలా డిఫరెంట్ రెస్టారెంట్ లాగా అనిపించింది. సో నేను ఫ్రెండ్స్కి ఇంకా కాలేజ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తా, మళ్ళీ ఇక్కడికి రమ్మని కూడా చెప్తా. సో అందరం బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఫ్లైట్ రెస్టారెంట్ వచ్చాను. సో పేరెంట్స్ని నేను పట్టుబట్టి తీసుకొచ్చాను. అంటే ఆ పట్టుబట్టి తీసుకొచ్చినందుకు కూడా వి ఎంజాయ్డ్ అ లాట్. అండ్ ఇక్కడ ఫుడ్ తింటున్నప్పుడు కూడా ఇట్ ఫెల్ట్ లైక్ మేము ఫ్లైట్లో కూర్చొని తింటున్నట్టు అనిపించింది. అండ్ వి ఎంజాయ్డ్ అ లాట్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ కొత్తగా అనిపించింది ఫ్లైట్లో కూర్చొని తినడం కూడా. అండ్ ద ఫుడ్ అండ్ ఇంకా లైక్ బాగా అనిపించింది. వి ఎంజాయ్డ్.